హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిట్టి కాకరకాయ ఫ్రై తయారు చేయబోతున్నానండి. చిట్టి కాకరకాయ ఫ్రై వచ్చేసి ముక్కలుగా కట్ చేసి చేయట్లేదు, కాకరకాయలుగానే ఫ్రై చేస్తున్నాను. ఈ కాకరకాయలు వచ్చేసి మా పెరట్లో ఉన్నటువంటి చెట్టు వెండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కాకరకాయల ఫ్రైకి ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత చిట్టి కాకరకాయలు శుభ్రంగా కడిగి ఫ్రై ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత చిట్టి కాకరకాయలు మొత్తం వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈలోపు మనం చిట్టి కాకరకాయ ఫ్రైకి కావలసిన కారం తయారు చేసుకుందాం. 10 ఎల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఎల్లిపాయ కారం అనేది మంచిగా దంచుకోవాలండి. రోల్ లేకపోయినా మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఈ కారమే ఇంపార్టెంట్ అండి. ఈ కారంతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఆ చిట్టి కాకరకాయ ఫ్రై అన్నది. కారం చక్కగా దంచుకొని పక్కన పెట్టుకునేసరికి మనకైతే ఈ 5 మినిట్స్లో ఈ కాయలన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. చూసారు కదా, చిట్టి కాకరకాయలు మొత్తం కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి కాయల్ని మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఎల్లిపాయ కారంలో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కాయలకు పట్టడానికి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్ట్ పసుపు అంతా కూడా చక్కగా కాయలకు పట్టిన తర్వాత ముందుగా దంచి పక్కన పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా, అది మనం టేస్టీకి సరిపడా వేసుకోవాలి. కారం ఎంత పట్టిద్దో అంత వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా కాయలకు అంతా కూడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా చాలా బాగా పట్టాయండి. కాయలు కూడా బాగా మగ్గిపోతాయి, లోపలకు కూడా ఉప్పు కారం అంతా కూడా వెళ్ళిద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రై అంతా కూడా రెడీ అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.